ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు, 16వ అధ్యాయము 1వ అధ్యాయం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. After these things the word of the Lord came to Abram in a vision. Fear not, Abram, I am your shield. Your reward shall be very great. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. But Abram said, O Lord God, what will you give me? For I continue childless, and the heir of my house is Eliezer and Damascus. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగుడని చెప్పగా, and Abram said, Behold, you have given me no offspring, and a member of my household will be my heir. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. And behold, the word of the Lord came to him, This man shall not be your heir, your very own son shall be your heir. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. And he brought him outside and said, Look toward heaven and number the stars, if you are able to number them. Then he said to him, So shall your offspring be. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. And he believed the Lord, and he counted it to him as righteousness. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను ఇవతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, and he said to him, I am the Lord who brought you out from Ur of the Chaldeans to give you this land to possess. అతడు, ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియననగా, But he said, O Lord God, how am I to know that I shall possess it? ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. He said to him, Bring me a heifer 3 years old, a female goat 3 years old, a ram 3 years old, a turtle dove, and young pigeon. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. And he brought him all these, cut them in half, and laid each half over against the other. But he did not cut the
birds in half. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశెను. And when birds of prey came down on the carcasses, Abram drove them away. పొద్దుగుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పుట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. As the sun was going down, a deep sleep fell on Abram, and behold, dreadful and great darkness fell upon him. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. Then the Lord said to Abram, Know for certain that your offspring will be sojourners in a land that is not there, and will be servants there, and they will be afflicted for 400 years. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. But I will bring judgment on the nation that they serve, and afterwards they shall come out with great possessions. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. As for yourselves, you shall go to your fathers in peace. You shall be buried in a good old age. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. And they shall come back here in the 4th generation, for the iniquity of the Amorites is not yet complete. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. When the sun had gone down and it was dark, behold, a smoking fire pot and a flaming torch passed between these pieces. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా, On the day the Lord made a covenant with Abram, saying, To your offspring I give this land, for the river of Egypt to the great river Euphrates. On the day the Lord made a covenant with Abram, saying, To your offspring I give this land, from the river of Egypt to the great river, the river Euphrates. కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, the land of the Kenites, the Kenizzites, the Kadmonites, హిత్తీయులను, పెరిజ్జీయులను, ఎఫాయీయులను, the Hittites and the Perizzites, the Rephaim, అమోరీయులను, కనానీయులను,
గిర్గాషీయులను యోబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. ద అమరైట్స్, ద కెనానైట్స్, ద గిర్గాషైట్స్ అండ్ ద జెబూసైట్స్. ఇంతటితో 15వ అధ్యాయం కంప్లీట్ అయింది. 16వ అధ్యాయం. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. నౌ శారా అబ్రామ్స్ వైఫ్ హ్యాడ్ barren him no children. She had borne him no children. She had a female Egyptian servant whose name was Hagar. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. And Sarah said to Abraham, Behold, now the Lord has prevented me from bearing children. Go in to my servant. It may be that I shall obtain children by her. And Abram listened to the voice of Sarah. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరను ఐగుప్తీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. So after Abram had lived 10 years in the land of Canaan, Sarai Abram's wife took Hagar the Egyptian her servant and gave her to Abram her husband as a wife. అతడు హాగర్తో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. And he went into Hagar, and she conceived. And when she saw that she had conceived, she looked with contempt on her mistress. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను. And Sarah said to Abram, May the wrong done to me be on you. I gave my servant to your embrace, and when she saw that she had conceived, she looked on me with contempt. May the Lord judge between you and me. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలోనున్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయుమని సారాయితో చెప్పాను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, But Abram said to Sarah, Behold, your servant is in your power. Do to her as you please. Then Sarai dealt harshly with her, and she fled from her. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, The angel of the Lord found her by a spring of water in the wilderness, the spring on the way of Shur. శేరాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు ఆమె, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. And he said, Hagar, servant of Sarah, where have you gone?
from, and where are you going? She said, I am fleeing from my mistress Sarai. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. The angel of the Lord said to her, Return to your mistress and submit to her. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పెను. The angel of the Lord also said to her, I will surely multiply your offspring so that they cannot be numbered for multitude. ఇంతటితో 16వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు.